చేసుకొని వస్తాను దీన్ని. ఇవన్నీ వాష్ చేశాను. అంటే కొంచెం మరీ అంత ఇదేం కాదు కానీ కొంచెం అనేది చేదు తగ్గుతుందని ఈ విధంగా వాష్ చేసుకొని ఇట్లా పిండుకోవాలి. ఇట్లా ఎంత గట్టిగా పిండుకుంటే కొంచెం త్వరగా అవుతుంది అన్నట్టు. నేను ఇదిగో సరిపోయినంత ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ ఈ ఆయిల్ దేంట్లో కన్నా వాడితే కొంచెం చేదుగా అనిపిస్తుంది, అందుకని నేను కొంచెమే వేసుకున్నాను. ఇప్పుడు ఈ కింద ఆయిల్ ఎక్కింది, నేను ఇవి వేస్తున్నాను. ఈ విధంగా కొన్ని కొన్ని వేసుకొని లోపల పెట్టుకొని వేయించుకోవాలండి. బాగా మనకు లోపల కూడా ఉడికేటట్టుగా వేయించుకోవాలి. ఎక్కువ పెట్టామనుకోండి మంట ఎక్కువైనా త్వరగా కాలినట్టే ఉంటుంది కానీ మనకి కొంచెం కసకస అన్నట్టు ఉంటుంది. చూడండి మనకి ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది మనకి. ఏ విధంగా అది వండుకు తిన్నా కూడా కాకరకాయ మన హెల్త్కి చాలా మంచిదంటే చాలా మంచిదండి. ఎవరికైనా మంచిదండి కాకరకాయ. కొంచెం చేదు ఉంటుంది కానీ చేదుతో తింటేనే మంచిగా ఉంటుంది మనకి. చేదు ఉందని కొందరు తినరు. ఇదే పచ్చిదే జ్యూస్ చేసుకొని తాగితే ఇంకా మంచిగా ఉంటుందండి మనకి హెల్త్కి. ఈ రోజులను బట్టి ఆరోగ్యం మంచిగా చూసుకోవాలండి ఎవరైనా. మాకైతే బాగా నడుస్తుందండి కాకరకాయ. నేను ఇదిగో ఈ విధంగా వేయించుకున్నాను. మళ్ళీ మిగిలింది కూడా వేసేస్తున్నాను. అండి వేగినవి. నేను ఈ వీడియో చెప్పయిందండి. మనం పచ్చిమిర్చి వేసేది నేను మీకు చెప్పలేదు. 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇప్పుడు మనం దీంట్లో మనం వేయించుకున్న కాకరకాయ వేసేస్తున్నాను. అది కూడా కొంచెం నూనెలో బాగా దీంట్లో వేగితే బాగుంటుంది. నేను ఇంకా సాల్ట్ కానీ ఏం వేయలేదండి. నేను ఇందాక కలిపి పెట్టుకున్నాను కదా, ఆ సాల్టే సరిపోయింది నాకు. దీంట్లోకి ఒక 2 నిమిషాలు ఆయిల్లో మగ్గనిద్దాము. ఆనియన్స్లో మనకు అన్నీ కలిసినాయండి. ఇప్పుడు కారం వేసేస్తున్నాను. నేను ఇట్లాంటి ఫ్రైల్లోకి సపరేట్గా కొబ్బరి, ఎల్లుల్లిపాయ, ఎండుమిర్చి వేయించుకొని ఈ విధంగా కట్టి పెట్టుకుంటాను. నేను ఫ్రైల్లోకి చాలా బాగుంటుందండి ఆ కారము. తినొచ్చు, మనం వేయించుతాను కాబట్టి మనం టిఫిన్లో వేసుకొని తినొచ్చు. ఇట్లా ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. మనకు రెడీ అయింది కాకరకాయ ఫ్రై. కర్రీ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. కర్రీ కూడా బాగుంటుంది ఇది. దీంట్లో మనం చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాము. చాలా బాగుంటుందండి. నేను చేసిందనే కాదండి, చేసిన కర్రీలు చివరి దాకా చూడండి. చివరి దాకా చూస్తే కానీ మీకు అర్థం అవుతుంది. సగం చూసేసే ఏ ముందులనే అనుకోండి. ఎవరు చేసేది వాళ్ళకి ఇదిగా ఉంటుంది. ఈ విధంగా అయితే నేను చేస్తాను. మీరు ఏ విధంగా చేస్తారో నాకు కామెంట్స్లో పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ విధంగా. ఏ చక్రాల్లా ఎట్లయినా కట్ చేసుకోవచ్చు మనం. కాకరకాయ చక్రాల్లాగా అండి, పొడవుగాను చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు.